మిజోరాం రాజధాని ఐజ్వాల్ కేంద్రంగా 8,000 కోట్లతో కొత్తగా నిర్మించిన 51.38 కిలోమీటర్ల పొడవైన రైలు కారిడార్ను ప్రధాని మోడీ ఇవాళ జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ కారిడార్లో ఏకంగా 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించారు. ఆ కారిడార్ అందుబాటులోకి వస్తే ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ స్టేషన్ నుంచి ఢిల్లీ, కోల్కతా, గౌహతికి నేరుగా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ 2014లో శంకుస్థాపన చేశారు. 11 ఏళ్ల పాటు శ్రమించి రైల్వే లైన్ నిర్మించారు. 5,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 8,000 కోట్లకు పైగా ఖర్చయింది. బైరాబీ, సాయిరంగ్ రైల్వే లైన్ను ఐజ్వాల్కు గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ సహా 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మణిపూర్తో పాటు మిజోరాం, అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు ఆయన పర్యటించనున్నారు. 71,800 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మిజోరాం పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఐజ్వాల్లో 9,000 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మణిపూర్లోని చౌరాచాంద్పూర్లో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు 7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు అసోంలో పర్యటించి గౌహతిలో జరిగే భారతరత్న భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడతారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్య, వైద్యాన్ని విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 2 రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మంత్రి శ్రీధర్బాబు. పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనతో పాటు టీచర్ల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. అనేకేళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలను తీర్చుతామన్నారు. డిఎస్సిని నిర్వహించి రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేశామన్నారు. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే రాహుల్ గాంధీ ఆలోచన దిశగా వెళ్తున్నామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 7 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, కానీ ఎప్పుడూ హామీలు ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో గెలుస్తానో లేదో తనకే తెలియదని అన్నారాయన. తమ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదన్నారు. గెలిచినా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో తెలియదన్నారు. అందుకే హామీలు ఇవ్వను అన్నారు జూపల్లి. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో జరిగిన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు జూపల్లి కృష్ణారావు. లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ ఏపీకి పార్ట్ టైం వస్తున్న జగన్ అక్కడి నుంచి బురద తెచ్చి ప్రభుత్వంపై చల్లుతున్నారని ఆరోపించారు. వైద్య కళాశాలల పీపీపీ మోడల్ నిర్మాణంపై ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కళాశాలల నిర్మాణాలు లేకుండా ఆహా అనేలా 17 వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవటం మాజీ సీఎం జగన్కే చెల్లిందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 17 వైద్య కళాశాలలు నిర్మించారని చెప్తున్న జగన్ వాటి క్షేత్రస్థాయి పర్యటనకు రాగలరా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. అమరావతి రాజధాని కోసం మాత్రం చంద్రబాబు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. ఒకటి చెప్పి మరొకటి చేయటం జగన్కు అలవాటు లేదన్నారు. మెడికల్ కాలేజీల ద్వారా పేదలకు మేలు చేయాలని చంద్రబాబు సంకల్పించారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అమ్ముకునే కార్యక్రమం చేపట్టిందన్నారు. మెడికల్ కాలేజీలను ఎవరైనా కొంటే తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామన్నారు అంబటి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జీఎస్టీ పన్ను తగ్గింపుపై అవగాహన సదస్సులో ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ హర్ ఘర్ స్వదేశీ అనే నినాదంతో స్వదేశీ వస్తువుల ఉత్పత్తి, ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువుల వాడకం ఉండాలని ప్రధాని మంచి లక్ష్యంతో ప్రారంభించారని అన్నారు.
సుంకాలు వేస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రపంచం మొత్తం పెత్తనం చేస్తామని కొంతమంది మూర్ఖులకి సరైన సమాధానం చెప్పడానికి దేశ ప్రజలని ఎంకరేజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలన్న మంచి ఉద్దేశంతోనే జీఎస్టీ తగ్గించారన్నారు. భారత ప్రధాని 24 గంటలు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నారని అన్నారు. ఏపీ సచివాలయంలో మంత్రి సత్యకుమార్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. తురకపాలెం మరణ కారణాలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. 109 బ్లడ్ కల్చర్ రిపోర్టుల్లో 4% మెలియోడోసిస్ కేసులు గుర్తించినట్టు మంత్రికి అధికారులు వివరించారు. దేశంలో ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. సింగరేణి కేవలం బొగ్గు గనులకు పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆత్మ అని, ఈ సంస్థ కేవలం ఉపాధికే పరిమితం కాకుండా స్థానికులకు ఒక నమ్మకం కలిగిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణికి అదనంగా రావాల్సిన బొగ్గు బ్లాకులు దక్కకపోవటం, కొత్త బ్లాకులు కేటాయించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. మేడారం సమ్మక్క సారక్క ఆలయం మాస్టర్ ప్లాన్ను 100 రోజుల్లోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారుల్ని ఆదేశించారు. మేడారంపై సచివాలయంలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మేడారం మాస్టర్ ప్లాన్లో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మార్పులు చేర్పులపై ఎండోమెంట్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక దేవాలయ ప్రతినిధులు మంత్రులకు వివరించారు. డిజైన్ మార్పుపై ప్రతి అంశాన్ని లోతుగా అడిగి తెలుసుకుంటున్నారు. కోయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఆధునికీకరణ చేయాలని ఆదేశించారు. యూరియా కొరత కేంద్ర సమస్యని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సంక్షేమంతో పాటు రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా పంపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తుందని అన్నారు. మోడీ అవలంబిస్తున్న విధానాలతో విదేశాల నుంచి యూరియా దేశానికి రావటం లేదన్నారు. యూరియా అందకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి విధి విధానాలను రూపొందించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 21లో కొన్ని సవరణలు చేయక తప్పదని వీసీలు స్పష్టం చేశారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పీహెచ్డీకి 30% వెయిటేజీ ఇవ్వాలని, అందుకు భిన్నంగా జీవో 21లో 10% అని పేర్కొన్నారని, ఆ ప్రకారం నియామకాలు చేపడితే న్యాయపరమైన సమస్యలు తలెత్తి ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని వీసీలు తేల్చి చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం అలైన్మెంట్ను మార్చాల్సిందేనని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రైతులు డిమాండ్ చేశారు. RRR ప్రాజెక్టు కింద భూములు, ప్లాట్లు కోల్పోతున్న వందలాది మంది బాధితులు చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. భూ నిర్వాసితుల ధర్నాకు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ శాసనసభ్యులు మద్దతు పలికారు. మార్కెట్ ధర ప్రకారం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. మ్యాన్హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. మ్యాన్హోల్ ఘటనపై ప్రాథమిక విచారణ జరిగిందని తెలిపారు. ఇందులో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఇన్ఛార్జ్ ఈ ఘటనకు బాధ్యులని తెలిపారు. మ్యాన్హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామని అన్నారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. తిరుమలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్య భక్తురాలిగా మారారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఆమె మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్లో భక్తులకు స్వయంగా వడ్డన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తిరుమలలోని అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించిన ఆమె అక్కడి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వడ్డించారు. కేవలం వడ్డించడమే కాకుండా భక్తుల పక్కనే కూర్చుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. టీటీడీ అందిస్తున్న భోజనం రుచి, నాణ్యత ఎలా ఉన్నాయని పలువురు భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదంపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 48 గంటల్లో ధాన్యం రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. గత ఏడాది కంటే 3,500 కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. అంచనాలకు మించి సూపర్ ఫైన్ రకం ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 స్కూల్స్లో 4,000 హాస్టల్స్కు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. రేషన్ బియ్యంలోనూ నాణ్యత పెంచుతామని వెల్లడించారు నాదెండ్ల మనోహర్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం గ్రాబుల్ దందాకు అడ్డగా మారింది. సంసాం, అర్జునవలస కొండల్ని లూటీ చేస్తున్నారు అధికార బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు. అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు. అధికారులు పట్టించుకోవటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొండల్ని తవ్వి యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు. పర్యావరణం, మైనింగ్ శాఖ అనుమతులు లేకుండానే రెచ్చిపోతున్నారు. క్వారీ కోసం మైనింగ్ నుంచి అనుమతులు ఉన్న వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రణస్థలం మండలం సంసాం కొండపై గ్రావెల్ తవ్వకాల విషయంలో గత 8 నెలలుగా అంతర్గత పోరు జరుగుతోంది. అయితే ఇప్పుడు తవ్వకాలు జరిపిన యంత్రాలపై అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అడ్డుకున్నారని లీజు హక్కుదారులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల దాడికి గురైన వైసీపీ కార్యకర్తలు గిరిధర్, సతీష్తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించారాయన. 3 రోజుల క్రితం కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీ హెచ్ సత్రం పాలెంలో వైసీపీ కార్యకర్తపై జనసేన నేతలు దాడి చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంపై మాట్లాడాడని పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటి మీదకు వెళ్లారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పవన్ కళ్యాణ్పై మాట్లాడటానికి ఎంత ధైర్యం అంటూ దాడికి తెగబడ్డారు జనసేన నేతలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మెరక వీధిలో ఇంటర్ చదువుతున్న మైనర్పై ప్రేమ పేరుతో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జిలి మండలం వెన్నెల వలస గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి ఆనుకుని ఉన్న భూముల్లో థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయొద్దని ధర్నా చేపట్టారు. ప్రపంచ దేశాలన్నీ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లను వద్దు అని చెబుతుంటే ఇక్కడ పెట్టేందుకు అనుమతి ఎలా ఇస్తారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆముదాల వలసలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 18 వరకు రిమాండ్ను విధించింది. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు తరలించారు. ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్లిన ఎస్కాట్ సిబ్బంది తిరిగి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చి అప్పగించారు. 49 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కొత్తపల్లి సమీపంలో సినీ పక్కీలో దారి దోపిడీ జరిగింది. కారులో డబ్బుతో వెళ్తున్నారని పక్కా సమాచారంతో దుండగులు మరో కారులో వెంబడించారు. ముందు ప్రయాణిస్తున్న కారును స్విఫ్ట్ డిజైర్తో ఢీకొట్టారు. రాళ్లతో కారు అద్దం ధ్వంసం చేశారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తుల కళ్లలో కారం కొట్టి క్షణాల్లో 40 లక్షల రూపాయలను దోపిడీ చేశారు. అయితే 40 లక్షల క్యాష్ చోరీ చేసి దొంగలు పారిపోతుండగా వారి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో భయపడిపోయిన దుండగులు కారులో కొంత డబ్బు వదిలేసి మరికొంత నగదు తీసుకుని పారిపోయారు. బోల్తాపడ్డ కారును పోలీసులు పరిశీలించగా బొమ్మ తుపాకీతో పాటు కత్తి, కారం పొడి ఉన్నట్టు గుర్తించారు.
దేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించి కొందరు పేటెంట్లు పొందుతున్నారని, పురాతన రాతప్రతులను డిజిటలీకరణ చేస్తే దీనిని అరికట్టవచ్చని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో 1 కోటి పురాతన రాతప్రతులు ఉండగా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా ప్రతులను ప్రైవేట్ సంస్థల సహకారంతో డిజిటలీకరణ చేసినట్టు మోడీ వెల్లడించారు. శతాబ్దాలుగా భద్రంగా ఉంచిన ఈ జ్ఞానాన్ని భారత్ ఇప్పుడు ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శిస్తోందని అన్నారు. యూపీ బరేలీలోని నటి దిశా పటాని ఇంటి ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు పోలీసులు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటాని వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. మాజీ ఆర్మీ అధికారిని అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. పనికిరాని కాలుష్యకారకమైన 97 లక్షల వాహనాలను స్క్రాప్ చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 40,000 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు 3 లక్షల వాహనాలను తుక్కుగా మార్చినట్టు వెల్లడించారు. అందులో 1.41 లక్షల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయన్నారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో స్క్రాప్ సర్టిఫికెట్ ఇచ్చే కస్టమర్లకు కనీసం 5% డిస్కౌంట్ ఇవ్వాలని ఆటోమొబైల్ పరిశ్రమను కోరారు. భారీ వర్షాలు, వాతావరణ ప్రతికూలతలతో సస్పెండ్ అయిన మాతా వైష్ణోదేవి యాత్ర తిరిగి రేపటి నుంచి ప్రారంభం కానుంది. జమ్మూ కాశ్మీర్, రియాసీ జిల్లాల్లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్ బరస్టులు, కొండచర్యలు విరిగిపడుతుండటంతో 19 రోజులుగా తాత్కాలికంగా నిలిచిపోయింది. వాతావరణ అనుకూలతల్ని పరిగణలోకి తీసుకుని రేపటి నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ఆలయ బోర్డు తెలిపింది.